మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్లారు. కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవులిచ్చారట. అల్లుడుగారు ఎలాగూ వర్క్ ఫ్రం హోం పెట్టుకోవచ్చుగా. అందుకే ఇక అక్కడెందుకని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడేమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని 20 రోజులు రానందిగా. ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బావుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా. పని మనిషి రావడం లేదని, వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది పద్మావతి. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావుగా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎలాగోలాగా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా. తాను పూణేలో చేసుకునే వస్తోంది కదా చెప్పింది పద్మావతి. కాని జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్లయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్లది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలి వేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. తనకు ఆమెకు 2 ఏళ్లు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంక్లో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు, కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయ్యి 10 ఏళ్లయింది. కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్లిళ్ళు, పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటూ ఉంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజూ చికాకు పెడుతూ ఉంటాయి. అవి బయటివారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు. ఆమెకు సుఖం లేదు. మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా, వెళ్ళాలి. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొనొస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కళుక్కుమంది. ఈరోజు పని మనిషి, వంటామె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది. తానూ గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్లకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూంలోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం, లేదా వాళ్లని పిలిచి వారితో కాలక్షేపం చేయడము. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటికో వెళ్లడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహన్ రావుకి. అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా
దీంతో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణేకి వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ల ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెబుతూ ఉంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు. వియ్యపురాలికి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజుల పనంతా ఆమెపైనే పడిందిట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్లారు. అప్పుడు ఇదే కథ నడిచింది. మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే. ఓ వారం రోజులుండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నాన్నా, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు బాగోలేదు. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందిట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూటలా అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటోంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులు అంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. ఒక్క గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడున్నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోందే. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం? పూణేలో తాను 2 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వక్కడ చేసుకుని అలసిపోయుంటావు. ఓ నెల విశ్రాంతిగా ఉందురుగాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికి వచ్చి చేసి వెళ్లే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు. కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో.